కళ్యాణ్ గారికి అలాగే డైరెక్టర్ గారు మన జీడి నరసింహ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎంత మంచి అవకాశాన్ని పిలిచి నాకు ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. కానీ మీరు మంచి రోల్ ఇచ్చారు నాకు. నా లైఫ్లో మర్చిపోలేని రోల్ ఉండేది నాకు కానీ మా మిస్సెస్కి కానీ. నిజంగా చాలా గర్వంగా ఈ సినిమా చేశానండి. దుర్గారావుని మీరు ఎంతమంది అయితే ఇష్టపడతారో నా అభిమానులు అందరూ కూడా చక్కగా సినిమా చేసి మన దుర్గారావు గారిని ఎంతగా చూపించిన డైరెక్టర్ గారు చాలా థ్యాంక్స్ చెప్తారు నా అభిమానులు అందరూ కూడా. నిజంగా మంచిగా చూపించారు. ఇందులో చాలా సెంటిమెంట్ ఉంటుందండి, చాలా ట్విస్టులు ఉంటాయి. హర్రర్ సినిమాలు మీరు చాలా చూసుంటారు, కానీ నేను ఇందాక చూసానండి. ఇటువంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు. అంత అలాంటిదండి సినిమా. చాలా 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 బాగుంటుందండి సినిమా. ఒక్కసారి చూసిన ఫ్యామిలీతో మళ్ళీ ఇంకొకసారి చూస్తారండి. అటువంటి సినిమా ఇది. మంచి కంటెంట్ ఉన్న సినిమా. అలాగే మా మిస్సెస్ కూడా ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేసింది. అమ్మాయిని చూసి అవక్కైపోతారు అందరూ కూడా. అటువంటి రోల్ చేసిందండి. అటువంటి రోల్ డైరెక్టర్ గా ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాయండి. మీరు ఈ మధ్యకాలంలో ఊరి పేరు డైరెక్టర్ చూసే ఉంటారు. అందులో ఒక క్యారెక్టర్ చేశానండి, అభివృద్ధి దొరకరే ఉన్నారు. దానికి మించి ఉంటుందండి ఇందులో నా క్యారెక్టర్. అభివృద్ధి ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ చూడవచ్చిన సినిమా. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా అండి. అందులో హీరో గారిని ఆ షాట్లో చేసి నేను జరుపుకున్నాను. ఇప్పుడు బాగా ఉన్నారు కదండి. అప్పుడు ఈయన గారిని మన విలన్ గారిని కూడా చూసి అలాగా అటువంటి సన్నివేశాలు సినిమాలో ఉన్నాయండి. అందరూ కూడా తప్పకుండా ఈ సినిమా చూడండి, ఈ సినిమాకి సపోర్ట్ చేయండి. మాలాంటి చిన్న చిన్న కళాకారులు కూడా సపోర్ట్ చేస్తే దీన్ని బట్టి నాకు ఇంకొక అవకాశం వద్దండి. మీరందరూ కూడా ఈ సినిమాని భవానీ అడ్డా భవానీ రాడ్ తప్పకుండా చూడండి. నిజంగా డైరెక్టర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు అందరూ. చాలా మంచిగా చేశారండి. అందరూ కూడా ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. యూనిట్ అంతా కూడా చాలా బాగా చేశారండి. మీరు అందరూ తప్పకుండా చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తే. ఈ సినిమా చూసి ప్రొడ్యూసర్ గారికి డబ్బులు అయితే ఇంకొక సినిమాలో కూడా మమ్మల్ని పెట్టుకుంటారని ఆశిస్తూ మీ అందరినీ కోరుకునేది ఒక సినిమా తప్పకుండా చూడండి. ఏప్రిల్ 24 రిలీజ్ అవుతుంది. మీ అందరితో పాటు మేము కూడా వస్తాను. అందరం కలిసి చేద్దాం. తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ గారు. సార్, సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంటుందండి. మేడం మీరు కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్లో ఎవరిని పెట్టాలి అనే ఒక థాట్ వచ్చినప్పుడు, అంటే ఇది నా ఇంటెన్షనల్ డిసిజన్ అనుకోండి, లేదంటే వాట్ ఎవర్, బట్ ఈయనైతే కరెక్ట్, వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అయితే కరెక్ట్ క్యారెక్టర్కి అని చెప్పి లైక్ వీళ్ళు కాంటాక్ట్స్ అవన్నీ సంపాదించి ఫోన్ చేసాం. ఇలాగ ఒక క్యారెక్టర్ ఉంటుందండి అని. క్యారెక్టర్ చెప్పగానే ఫస్ట్ మా డేట్స్ చెప్పండి అని అన్నారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్స్ అండి. మీరు ఈ మధ్యన చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఇంకా చాలా చాలా చేయాలి. మా దాంట్లో కూడా మంచిగా సపోర్ట్ చేశారు మేడం. మీకు కూడా చాలా థ్యాంక్స్. ఎవ్రీ వన్ డిడ్ వెరీ వెల్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.